హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మరొకసారి మేము ముందుకు వచ్చాను. వాకింగ్కి వచ్చానండి. మా ఊరు నుండి 2 కిలోమీటర్ దూరం వచ్చానండి. వాకింగ్ చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేయాలని నా రిక్వెస్ట్. వాకింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో మీకు ఈరోజు తెలియజేస్తాను. వాకింగ్ అనేది మనిషి జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలండి. ఎందుకు అంటే వాకింగ్ వల్ల మనలో ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయో, అలాగే ఎంత గ్లూకోజ్ ఖర్చు అవుతుందో, ఎంత ఫ్యాట్ అయిపోతుందో మీకు చెప్తానండి. ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ అనేది చేయాలండి. ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ ఎవరైతే చేస్తారో వారిలోని రోజంతా యాక్టివ్గా, సంతోషంగా, బలంగా ఉంటుందండి. ఏ పని చేసినా చురుకుదనంగా ఉంటుందో, అలా ఆలోచన చక్కగా ఉంటుంది. ఎందుకు అంటే మనం తినే ఆహారాల్లో విపరీతమైన ఫ్యాటీ ఉంటుందండి, విపరీతమైన క్యాలరీస్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేస్తామో మనలో ఉండే క్యాలరీలన్నీ ఖర్చు అవుతాయండి. మనలోని 3 పూటలు భోజనం చేయడం వల్ల, టిఫిన్లు, టీలు, స్నాక్స్ తినడం వల్ల విపరీతమైన క్యాలరీలు మన ఇంట్లోకి వెళ్తాయండి. ఆ క్యాలరీలు మనకి ఎంత అవసరమో అంతే ఖర్చు పడుతుందండి మన బాడీ. మిగతాదంతా ఏమవుతుందంటే స్టోరేజ్ అవుతుంది. అది ఒక ఫ్యాక్టరీగా మారి, ఆ ఫ్యాక్టరీ స్టోరేజ్గా మారి పురుషులకైతే పొట్టలోని, స్త్రీలకైతే పొట్టలోనూ ఉంటుంది, తొడల్లోనూ ఉంటుంది, జబ్బల్లోనూ ఉంటుంది, ఎక్కడ మొక్కల్లోనూ ఉంటుంది. స్త్రీలు అయితే ఒళ్ళంతా ఫ్యాట్ దాచుకుంటుందండి స్త్రీల్లోని. కనుక ఈ ఫ్యాట్ ఎందుకు దాచుకుంటుందంటే బాడీ మన శరీరానికి ఎప్పుడైనా భోజనాలు లేనప్పుడు, శక్తి ఉపవాసాలు ఉండేటప్పుడు, లేదా ఏమైనా జరుగుతుందేమని ఆ క్యాలరీలన్నీ మన బాడీ ఏం చేస్తుందంటే ఫ్యాటీగా కన్వర్ట్ చేసి ఆ ఫ్యాట్ అన్నమాట అలాగే పొట్టలోనే, అలాగే బాడీలోనే దాచుకుంటూ పోతుందండి. దానివల్ల మన శరీరం ఏమవుతుందంటే కొవ్వుగా మారిపోతుంది. లివర్ కొవ్వుగా మారిపోతుంది. మన శరీరం మొత్తం కొవ్వుగా మారిపోతుంది. దానివల్ల ఏమిటంటే లివర్ కొవ్వు బారిపోవడం వల్ల పనితీరు తగ్గిపోతుంది, కిడ్నీలు పాడవుతాయి, మైండ్ అంతా కూడా ఆ సెన్సర్ అనే పిల్లంత వీటిగా ఆ నరాల సిస్టమ్స్ పనిచేయబెట్టి నరాలన్నీ కూడా బరువైపోయి ఫ్యాటీ ఎక్కువ అవడం వల్ల మోకాలు నొప్పులు రావడం, అలాగే శరీరంలో అంతా కూడా వాటర్ చేరడం, శరీరం బరువు ఎక్కడం, బద్ధకం అనిపించడం, ఏ పని చేయాలన్నా చేయడానికి చురుకుదనం లేకపోవడం, ఎక్కువ నిద్రపోవడం జరుగుతుంది. గుండెకు వచ్చే పంప్స్ ఉంటాయి కదండి, ఆ పంప్స్లన్నీ కూడా ఈ ఫ్యాటీతో నిండిపోతుంది. అప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ పంపుల దగ్గర అక్కడ ఎక్కడైతే ఫ్యాటీ నిండిపోయిందో కట్ చేసి సంతులు వేయడం రకరకాలు జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాటీ వల్ల ఎన్ని అనార్థాలు ఉన్నాయో మీకు తెలుసు. అయితే ఈరోజు ఫ్యాటీ ఎక్కువగా రాకుండా ఉండాలంటే మార్నింగ్, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయాలండి, వాకింగ్ చేయాలండి, స్పీడ్గా వాకింగ్ చేయాలి. ఎప్పుడైతే వాకింగ్ చేస్తామో చెమటలు ఎక్కేటట్టు మళ్ళీ ఉండే ఫ్యాటీ క్యాలరీస్ ఖర్చు అయిపోతాయండి. ఎప్పుడైతే ఖర్చు అయిపోతాయో మన బాడీ యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టాం. లేదంటే కాళ్ళు పొంగడం, పాదాలు పొంగడం, శరీరం అంతా నీరు శాతంతో నిండిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అదే కాదండి, మన శరీరం ఎక్కువగా ఫ్యాట్తో నిండిన తర్వాత గ్లూకోజ్, అదే షుగర్, ఎప్పుడైతే మనం తినే ఆహారాలు ఉంటాయో ఆ ఆహారాలన్నీ కూడా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయండి. అవన్నీ మారుతాయండి శరీరంలో. గ్లూకోజ్గా మారిన తర్వాత మన శరీరం మొత్తం గ్లూకోజ్తో నిండిపోతుంది. మన బాడీ మొత్తం ఎప్పుడైతే గ్లూకోజ్తో నిండిపోతుందో అప్పుడు ప్యాంక్రేషియా మీద, బీటా కణాల మీద ఒత్తిడి వస్తుంది. ఆ కణాలు, మన కణాలు, శరీర కణాలు గ్లూకోజ్తో నిండినవి, ఆ గ్లూకోజ్తో నిండినవి అవి తీసుకో కణాలు. అప్పుడు ఆ గ్లూకోజ్ని ఇన్సులిన్ పంపించి ఇన్సులిన్తో నిండితే అప్పుడు ఆ కణాలు మనకుండే ఆహారాన్ని, గ్లూకోజ్ అన్ని తీసుకుంటాయి. అందుకారణం చేత ఈ గ్లూకోజ్ ఎక్కువ మన శరీరంలో ఉండడం వల్ల ఈ శరీరం అంతా కూడా
నిండిపోతుంది. అప్పుడు ప్యాంక్రేసియా బీటా కణాలు పని చేసి 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 మరి మేము పని చేయలేమని అవి ఆపేస్తాయండి. అప్పుడు షుగర్, అదే డయాబెటీస్ వస్తుందండి. ఆ డయాబెటీస్ రాగానే శరీరంలో ఎన్ని అనార్థాలు వస్తాయో మీకు తెలుసు. ప్రీ డయాబెటీస్ రాకముందే మన క్యాలరీలు ఖర్చు చేసుకొని మన గ్లూకోజ్ని ఖర్చు చేసుకోవాలి. అవి ఖర్చు చేసుకోకపోతే, మీరు వాకింగ్ చేయకపోతే, రన్నింగ్ చేయకపోతే, ఎక్సర్సైజులు చేయకపోతే చాలా అనార్థాలు వస్తాయండి. కనుక ఆ ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్లు చేయాలి, రన్నింగ్లు చేయాలి, జిమ్కి వెళ్ళాలండి. లేదంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా, కంటి చూపు తగ్గిపోతుంది, అలాగే కిడ్నీలు పాడవుతాయి, లివర్ పాడవుతాయి. జీవితము డయాబెటీస్ వచ్చిన తర్వాత సగం నాశనం అయిపోయినట్టే. మరి దేనికి పనికిరాదు. డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏం తినలేము, ఉండలేము. రోజు రోజుకి గ్లూకోజ్ పెరుగుతూ ఉంటే, డయాబెటీస్ పెరుగుతూ ఉంటే నీ శరీరం ఎన్ని రకాలు ఎన్ని అనార్థాలకు వెళ్తుందో నీకు అర్థం అవుతుంది. ఇక మందులు డాక్టర్లే, ఎంత మందులు డాక్టర్లు నువ్వు తిరుగుతుంటే ఇక నీ పని అంతే. కనుక మనం ఏం చేయాలంటే మార్నింగ్ ప్రీ డయాబెటీస్ రాకముందే మనం ఎక్సర్సైజులు చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల నిపుణులు ఏమంటున్నారంటే భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు రావటండి. మోకాళ్ళ నొప్పులు భవిష్యత్తులో మోకాలు అరగవు. మీకు తెలుసా? ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఆర్థరైటిస్, కీళ్ళ బాత, ఈ ఎముకలు గుల్లబారిపోవడం, ఇవన్నీ కూడా అనార్థాలు వస్తూ ఉంటాయండి. వేగంగా ఒళ్ళంతా నొప్పులతో బాధపడతారు. రకరకాలండి. షుగర్ వచ్చిందంటే ఒకటి కాదు, మీ శరీరం అంతా కూడా దెబ్బతింటుంది. కనుక అవి రాకుండా ఉండాలన్నా, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలన్నా, శరీరం అంతా యాక్టివ్గా పనిచేయాలన్నా మీ ఏజ్ను ఈ వాకింగ్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే కొంత తగ్గించుకుంటామండి. ఎప్పుడు యంగ్గానే కనిపిస్తాం. ఎప్పుడు యంగ్ ఏజ్లో ఉండే కోరికను, యంగ్ ఏజ్లో ఉండే ఆలోచనలు, యంగ్ ఏజ్లో ఉండే బలము నీకు వస్తుందండి. కనుక ఎక్సర్సైజ్ అనేది, వాకింగ్ అనేది ఆపకూడదు. రేపు నేను ఏ ఎక్సర్సైజులు చేస్తానో అది మీకు చూపిస్తాను. ఎక్సర్సైజులు అనేది కంపల్సరీగా మనం చేయాలి. లేకపోతే మన బాడీ అంతా కూడా పాడైపోతుంది, ఇష్టంతో నిండిపోతుంది, చెడుతో నిండిపోతుంది. మంచితో ఉండాలి అంటే అయితే ఎక్సర్సైజులు, వాకింగ్లు ఎవరు చేయాలంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇంటి దగ్గర ఉండి పనులు చేసుకునే వారికి ఈ ఎక్సర్సైజ్ అండి. రైతులు, కూలీలు వీరు కష్టపడుతుంటారు కనుక వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది అవసరం లేదండి. మనకు మాత్రం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది అవసరం అండి. కనుక ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయలేరు అనుకోండి, కనీసం వాకింగ్ చేయండి. కొంచెం స్పీడ్గా వాకింగ్ చేసుకొని మీ క్యాలరీలు ఖర్చు చేసుకోండి. చాలామంది క్యాలరీలు ఖర్చు చేసుకుంటారు, కష్టపడతారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్లు చేస్తారు. ఇలా వెళ్ళగానే మళ్ళీ క్యాలరీలు ఉన్న టీ కాఫీల మీద ఆధారపడతారండి. ఇంటికి వెళ్ళగానే అలా చేయకూడదండి. ఇంటికి వెళ్ళిన వెంటనే మనం ఏం చేయాలి? బూస్టులు, హార్లిక్స్లు, కాఫీలు, టీలు తాగకుండా ఏదైనా పళ్ళ జ్యూస్ కానీ, వితౌట్ షుగర్, లేదంటే కాయగూరల జ్యూస్ కానీ, ఆకుకూరల జ్యూస్ కానీ, కాయగూరలు అంతా మిర్చిలో వేసుకొని ఆ మిర్చి అయిన తర్వాత పొడి గుడ్డలో వేసి, కాటన్ గుడ్డలో డైరెక్ట్గా పిండినట్లయితే రసం అంతా కిందకి దిగుతుంది. దాంట్లోనే కొద్దిగా నిమ్మరసం, లైట్గా తేనె వేసుకుని కలిపి తాగినట్లయితే ఆ రోజుల్లో మీరు యాక్టివ్గా ఉంటారండి, చెప్పలేము. అలాగే ఫ్రూట్ జ్యూస్ వితౌట్ షుగర్ వేసుకుని తాగాలి. అలాగే రోజు మీకు ఏది అందుబాటులో ఉంటుంది, ఆనపకాయ జ్యూస్ తాగొచ్చు, గుమ్మడికాయ జ్యూస్ తాగొచ్చు, బీరకాయ జ్యూస్ తాగొచ్చు, అన్ని కూరగాయల జ్యూసులు తాగొచ్చండి. ఒక దుంపలు కాకుండా, దుంప జాతి కాకుండా. ఎందుకంటే దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, అలాగే కాల్షియం, పొటాషియం మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. కనుక దానివల్ల మనకి ఎన్ని రకాలు మేలు జరుగుతాయి. తర్వాత సలాడ్స్ తినండి. సలాడ్స్ తిన్న తర్వాత ఇంకా ఆకలి అనిపిస్తే ఇడ్లీ తినండి, లేకపోతే లేదు, అవసరం లేదు. మధ్యాహ్నం భోజనం చేయండి. రాత్రి మళ్ళీ ఫ్రూట్స్ కానీ
లేదంటే ఏదో జ్యూసులు కానీ లేదంటే పుల్కాలు కానీ మీకు ఏది నచ్చితే తినండి. కానీ వీలైతే రాత్రి భోజనం చేశాక కూడా వాకింగ్ చేయండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే రాత్రి భోజనం చేసి కానీ మీరు వాకింగ్ ఒక 5 నిమిషాలు మీ మేడ మీద కానీ మీ ఇంట్లో కానీ మీరు వాకింగ్ చేసినట్లయితే చాలా క్యాలరీస్ కరిగి గ్లూకోజ్ అంతా కరిగిపోయి మీ శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది. రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. వాకింగ్ వల్ల మీకు తెలుసా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా వాకింగ్ చేస్తే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గిపోతుంది. ఎవరైతే ఎసిడిటీతో బాధపడతారో వారు వాకింగ్ చేశారనుకోండి ఎవ్రీడే, వాళ్ళకి భవిష్యత్తులో ఎసిడిటీ ప్రాబ్లం రాదు. మంచి ఎంజాయ్స్ తయారవుతాయి. ఆ ఎంజాయ్స్ వల్ల మీరు తినే ఆహారం అంతా అరిగి మీ శరీరానికి శక్తినిస్తుంది. మన పేగులు కూడా కదిలిగా మారి పేగులు ఆరోగ్యంగా ఉండడానికి, పేగుల్లో చెడు బ్యాక్టీరియా బయటికి కొట్టివేయబడడానికి, దాని బలం తగ్గడానికి ఈ వాకింగ్ చాలా అవసరం. మనలో మంచి కెమికల్ తయారవుతుందండి పొట్టలోని జీర్ణాశయం. అది ఆ కెమికల్ తయారవ్వాలంటే వాకింగ్ చేయాలి. నువ్వు వాకింగ్ చేస్తే పేగులు కదిలికి వచ్చి ఆకలి చక్కగా ఉంటుంది, నీరసం ఉండదు, ఎసిడిటీ ప్రాబ్లం ఉండదు, పొట్ట సమస్యలు ఉండవు, మీకు గ్యాస్ట్రిక్ హెర్నియాలు ఇలాంటి సమస్యలు ఉండవు, పేగురుపులు ఇలాంటి సమస్యలు ఉండవండి. ఈ వాకింగ్ చేయడం వల్ల గాలి చక్కగా పీల్చుకుంటామండి. ఈ గాలి చక్కగా ఊపిరితిత్తులు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఉండే ఇన్ఫెక్షన్ అంతా పోతుందండి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనుకున్నారు. ఊపిరితిత్తులకు వచ్చే దగ్గు, కఫము, వైరస్ల దాడి, ఆస్మా రోగాలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయండి. ఊపిరితిత్తులు చక్కగా ఆక్సిజన్ తీసుకుంటాయి, చక్కగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, స్పీడ్గా గాలి పీల్చుకుంటాం. ఈ వాకింగ్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల నీకు ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది. ఆ ఆక్సిజన్ లోపలికి వెళ్ళగానే ప్రతి అణువు ప్రతి కణకణం ఆక్సిజన్ ప్రవేశించి లోపలికి ప్రతి కణాల దగ్గరికి వెళ్తుందండి. ఈ ఐరన్ ఉంటుంది కదండి, ఈ ఆక్సిజన్ స్పీడ్గా ప్రతి కణంలోకి తీసుకెళ్ళి సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుందండి. కనుక వాకింగ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? తెలుసుకోండి. ఎక్కువగా వాకింగ్ చేయడం వల్ల, రన్నింగ్ చేయడం వల్ల ఏ కండరాలు అయితే మెత్తబడి ఉంటాయో, ఏ కండరాలు అయితే బలహీనమవుతాయో ఆ కండరాలన్నీ గట్టిదనం పొంది దాంట్లో ఉండే శక్తిని మళ్ళీ పుంజుకుంటారు. శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి వాకింగ్ వల్ల. వాకింగ్కి వచ్చేటప్పుడు మనం ప్రకృతిని చూస్తూ ఉంటే, ఈ వాతావరణం చూస్తూ ఉంటే, అలా ఈ పక్షులు కదలికలు చూస్తూ ఉంటే మనలో ఉండే డిప్రెషన్ పోయి, ఒత్తిడి పోయి బీపీ కంట్రోల్కి వచ్చేస్తుందండి. బీపీ నార్మల్కి వస్తుంది. బీపీ ట్యాబ్లెట్ వేయవసరం లేదు, షుగర్ ట్యాబ్లెట్ వేయవసరం లేదు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి నువ్వు ట్యాబ్లెట్ వేయవసరం లేదు. ఎన్ని ఉపయోగాలు చూడండి. ఈ వాతావరణం చూసేసరికి నీ బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఈ గాలి పీల్చేసరికి నీలో ఉండే భయంకరమైన రోగాలపై ఊపిరి శక్తి పొందుకుంటాయి. అణువు ప్రాణవాయువు వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది. ఇంకేం కావాలండి? ఎన్ని బెనిఫిట్స్ ఉంటే వాకింగ్ చేయడానికి ఏముందండి? వాకింగ్ చేయడం మంచిది కదా. చూడండి, ప్రకృతి అంత అందంగా కనిపిస్తుంది. ఉదయకాలంలో ప్రకృతి మరీ అందంగా కనిపిస్తుంది, సూర్యుడు మరీ అందంగా కనిపిస్తాడు. ఇవన్నీ చూసి ఒక 10 మందితో మాట్లాడి అలా ఉదయకాలాన్ని వస్తే ఎంత హ్యాపీయో. మీరు ఇంటి దగ్గర అలా పడుకొని లేచి తొందరగా బ్రష్ చేసి, తొందరగా కాఫీ తాగి, తొందరగా స్నానం చేసి, ఆ టిఫిన్ లంచ్ పట్టుకొని మీరు ఆఫీసులో పరిగెడుతుంటే, వ్యాపారాలు పరిగెడుతుంటే, షాపులో పరిగెడుతుంటే మీరు ఎలాగంటే ఆరోగ్యంగా ఉంటారు. కరోనాలో కొంతమంది చనిపోవడానికి ఎవరు బాధ్యులు? మీరు సుఖంగా జీవించడం వల్ల, ఎండమొక్కం చూడకపోవడం వల్ల, నీరు తగలకపోవడం వల్ల, వాకింగ్లు చేయకపోవడం వల్ల, దానివల్లే కదండి ఇవన్నీ వస్తున్నాయి. లేకపోతే వస్తాయో చెప్పండి?
సుఖంగా ఎవరైతే బ్రతికారో వారందరూ చనిపోయారు. కనుక ఈ మనకి వయస్సులందరూ మీకు తెలుసు కదా, కాంట్లు వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళందరూ జెనెటిక్ ఎందుకు సుఖంగా మారిపోయింది? కరోనాలో ఎందుకు ఎక్కువ మంది చనిపోయారు? వాళ్ళు ఏసీల్లో వ్యాపారాలు చేసి ఏసీల్లో పడుకోవడం వల్ల, వాకింగ్ దూరం ఉండడం వల్ల, 24 గంటలు డబ్బే ప్రపంచమని జీవించడం వల్ల, ఆ ఒత్తిడి వల్ల, డిప్రెషన్ వల్ల వాళ్ళకి ఆ జెనెటిక్ అంతా సుఖంగా మారిపోయి రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే శక్తి లేకుండా, రోగాన్ని ఎదుర్కొనే శక్తి లేక రోగనిరోధక శక్తి పడిపోయి వాళ్ళందరూ కూడా శక్తిహీనులు అయిపోయారు. మనుషులైతే ఉన్నారు పెద్ద పొట్టలు వేసుకొని, దేనికి పడికిరారు. అలాగే వాళ్ళకి కించపరుస్తాను కాదు. ఇప్పుడు కావట్లే కాదండి, ఇప్పుడు అందరూ అలా తయారైపోయారు. ఎందుకంటే అందరూ బిజినెస్లు చేస్తున్నారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ సుఖంగా జీవిస్తున్నారు, అందరూ కూడా పొట్టలు పెంచుకుంటున్నారు. ప్రతి పురుషుడు కూడా ప్రెగ్నెన్సీ పేషెంట్లకు కనిపిస్తుంది. కనుక మనం అందరము కూడా పొట్టలు లేకుండా హ్యాపీగా మనకుండే ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నాం. దేవుడిచ్చే ఈ శరీరాన్ని, దేవుడిచ్చే ఈ జన్మని మనం సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఎంతో మంచిది. ఇంక వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీలైతే ఇంకొక వీడియోలో చెప్తాను. ఎక్సర్సైజ్ కూడా ఇంకా చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్, ఉంటాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.